అంటే ఏదో ఒక అలజడి సృష్టించి ఏదో శాంతి భద్రతల ప్రాబ్లం ఉందనో ఏదో ఒకటి సృష్టించడానికే ఇవన్నీ ఏదో కారణాలు. కుల ఫీలింగ్ ఒకటి మాట్లాడితే కులాలు ప్రతిదీ కులం. మరి వాళ్ళ పని అధిష్టానం నుంచి వస్తున్నాయో వాళ్ళకి లెటర్ రాసి పంపిస్తున్నారు, ఇటు చెప్పండి అని మరి ఏదో ఉంది మొత్తానికి. ఈ చోట్ల ప్రతిదీ కుల ఫీలింగ్ ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అలజడి సృష్టించి పెట్టుబడులు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే మెయిన్ ఉద్దేశం అదే నాకు తెలిసినంత వరకు. అలా డైరీ లేదు ఏమీ లేదు, వాస్తవంగానే జరిగింది తప్పేనని. అయినా కానీ వీళ్ళు మరి దాన్ని కాదు అని వీళ్ళకి మరి సొంతగా రాసి ఇచ్చారు. వాళ్ళు సిట్టాళ్ళు వాళ్ళకి సపరేట్గా ఒక లెటర్ పంపించారు లేదని. అట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు చెప్పే మాటలు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేసి ఇప్పుడు చూడు, మళ్ళీ పబ్లిక్ ఏదో గొడవ సృష్టించి అలజడి సృష్టించి ఏదో ఓటు గందరగోళం చేసి మళ్ళీ రేపు ఎలక్షన్కి లబ్ధి పొందడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచో మొదలు. అన్ని ఆలోచన ఉంటుంది. కొంతమంది నిజమే కావాలా ఇది అనుకుంటే, ఇప్పుడు ఒక తప్పును 10 సార్లు చేస్తే నిజమే అనుకుంటారుగా. వాళ్ళ ఉద్దేశం అదే. లాస్ట్ 5 years కూడా అదే కదా, 14-19 మధ్యలో చేసింది. మళ్ళీ అదే ప్లాన్లో ఉన్నారు. ఈసారి నంబర్ అనుకుంటున్నాం. మరి ఆయన తండ్రిని ఆయన్ని పట్టుకొని ఆ రకంగా తిడతాం చాలా తప్పు కదా. అది ఆయన పార్టీ పరంగా రాజకీయంగా ఏదంటే విమర్శ చేయ తప్పులేదు, కానీ బూతులు తిడతాం తప్పు కదా. మంత్రిగా చేసావు నువ్వు క్యాబినెట్లో, చాలా తప్పు అది. మాకు ఇప్పుడు కులం మరి అప్పుడు తిట్టినప్పుడు లేదా, అప్పుడు ఆ పాయింట్ లేపొచ్చుగా.